హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ వి వరలక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అలాగే ఈజీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇంట్లో వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా చేసినప్పుడు దాని కాంబినేషన్ కింద ఈ గ్రేవీని చేసుకోవచ్చు, అది కూడా జస్ట్ 15 మినిట్స్లో. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీలోకి పర్ఫెక్ట్ గ్రేవీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/4 కప్పు దాకా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండిన కొబ్బరి తీసుకొని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసి వీటి అన్నిటినీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 ఇంచుల దాకా అల్లం, 6 నుంచి 8 తొక్కవలచిన వెల్లుల్లి రబ్బలు, 2 మీడియం సైజు ఉన్న టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోని 1/4 కప్పు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడే సాల్ట్, వీటిని అన్నిటినీ కూడా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసేయండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలాని ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి. కనీసం 5 నిమిషాల పాటు ఆయిల్లోనే మీరు అడుగు పట్టకుండా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుందండి. అడుగు మాత్రం పట్టకుండా చూసుకోండి, లేదంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఆయిల్ అనేది గ్రేవీలోంచి సెపరేట్ అవుతుంది అండ్ వేగిపోయిందో లేదో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూపించినట్టు వేగిపోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి అంతా కూడా మిక్స్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటి అన్నిటినీ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉండగా మూత పెట్టేసుకోండి. జస్ట్ 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మూత తీసి చూస్తే గ్రేవీ అనేది ఇలా ఫామ్ అవ్వాలన్నమాట. చూసారా, గ్రేవీకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది, రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. బట్ మనం ఈజీ ప్రాసెస్లో ఎంత తక్కువ టైంలో చేసేసామో, ఇలా సింపుల్ ఈజీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లీ వి వరలక్ష్మి.